ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ధ్యానించుకోబోయే దేవుని వాక్యము సంతృప్తి. ఈరోజు ఎంతమంది సంతృప్తితో ఉంటున్నారు? ఎంతమంది ఉన్నదాన్ని బట్టి సంతోషపడుతున్నారు? ఎంతమంది ఇది నాకు చాలు, నేను తృప్తిగా ఉన్నాను అనుకుంటున్నారు? అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ చూడండి, పౌలు అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు. ఏ పరిస్థితిలోనైనా ఒకప్పుడు గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించి గొప్ప విద్యావేత్తగా, విద్యను అభ్యసించిన వాడిగా, జ్ఞానిగా ఉంటూ ఆ రోజుల్లో క్రీస్తుని వెంబడించే వారిని చంపివేయటానికి, క్రీస్తుని అనుసరించే వారిని బాధ పెట్టడానికి తిరిగిన రోజుల్లో ఆయనకి సంతృప్తి ఎంత ఉందో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని దర్శించాడో అప్పుడు చెప్తున్నాడు, నేను అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉన్నాను. అదే సౌలుగా ఉన్నప్పుడు సంతృప్తి లేదు. ఒకవేళ సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు సంతృప్తి ఉంటే ఆయన అప్పుడు కూడా ఆ మాట చెప్పేవాడు. కానీ పౌలుగా మారిన తర్వాత చెప్తున్నాడు, నేను అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకుని ఉన్నాను. ఈనాటి మానవుడు ఏమనుకుంటున్నాడంటే, ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంతమంది స్నేహితులున్నా, ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా కూడా అనుకుంటున్నాడు నాకు సంతృప్తి లేదు అనుకుంటున్నాడు. ఒకటి సంపాదించితే ఇంకొకటి సంపాదించుకోవాలన్న ఆశ కలుగుతుంది. ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగా ప్రతి విషయంలోనూ సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇలా అసంతృప్తి మనిషికి ఎందుకు ఉంటుందంటే, తన హృదయంలో క్రీస్తు లేకపోవటం వల్ల. యేసయ్యతో నిండిన హృదయంలో ప్రతి దానికి కూడా సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండగలనని ఒక విశ్వాసి మాత్రమే చెప్పగలడు. ఒక ప్రార్థనాపరుడు మాత్రమే చెప్పగలడు. దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసే వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అందుకనే పౌలు గారు నేను సంతృప్తి కలిగి ఉన్నానని చెప్తున్నాడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు ఆయన బంధించబడి ఉన్నాడట. ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బంధకాల్లో ఉండి ఈ మాట రాస్తున్నాడు. ఎవరైనా బంధకాల్లో ఉన్నప్పుడు ఈ మాట రాయగలరా? సంతోషంగా ఉన్నప్పుడు స్తుతిస్తారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అంటాడు. దావీదు అంటాడు, అరణ్యంలో తిరుగుతూ అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. అలాగే పౌలు కూడా ఆయన శ్రమలో ఉండి, బంధించబడి ఉండి, ఖైదీగా ఉండి నేను సమస్త విషయాల్లో సంతృప్తిని కలిగి ఉన్నాను అంటున్నాడు. నీతో పాటు యేసయ్య ఉంటే, నీవు యేసయ్యతో కలిసి ఉంటే, ఆయన నువ్వు సహవాసంతో ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటావు. ఈ లోకంలోని దాన్ని వెతకటం మానేసి ముందు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికినట్టయితే సంతృప్తి నీ సొంతం అవుతుంది. దేవుడు నిన్ను దీవించునుగాక.